పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. మారిన రాజు అంటే రాజగురువు సలహా ఇవ్వడం వల్ల ఏం జరిగింది అనేది కథలో తెలుసుకుందాం. ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ప్రజల యొక్క బాగోగులు చక్కగా చూస్తూ మంచి పరిపాలకుడిగా పేరు పొందాడు. విక్రమసేనుడు అతని పేరు. మరి విక్రమసేనుడు దంపతులకు లేక ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరు సువర్ణిక అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. రాజగురువు సలహాతో విద్యాబుద్ధులు నేర్పించారు. సువర్ణిక క్రమశిక్షణతో అన్నీ చక్కగా నేర్చుకుంది. యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంటానని తండ్రితో చెప్పింది. అప్పుడు విక్రమసేనుడు మంత్రి పింగళుడు అనే అతన్ని పిలిచి, మంత్రివర్య, సువర్ణిక సకల శాస్త్రాలు చక్కగా నేర్చుకుంది. నాట్యము, చిత్రలేఖనంలోనూ నైపుణ్యం సంపాదించింది. ఇక యుద్ధ విద్యలు నేర్చుకుంటాను అంటుంది. ఏం చేద్దాం? మీ సలహా మేరకు ముందడుగు వేస్తాను అని అడిగాడు. రాజుకు కుమారుడు లేకపోవడం వల్ల రాజ్యాన్ని ఎలా అయినా ఛేదించుకొని తన కుమారుడిని రాజుగా చేయాలని కుతంత్రంతో ఆ మంత్రి ఉన్నాడు. అందుకే మహారాజా, సుకుమారమైన రాజకుమారికి యుద్ధ విద్యలు ఎందుకు చెప్పండి, ఆ అవసరం ఎంత మాత్రమూ లేదు అని తన అభిప్రాయం చెప్పాడు. రాజు తర్వాత రాజగురువు వద్దకు వెళ్ళి, మహాశయ, నా కుమార్తె యుద్ధ విద్యలు నేర్చుకుంటానంటుంది. మంత్రిని అడిగితే అతను రాజకుమారికి యుద్ధ విద్యలు ఎందుకు అని అంటున్నారు. కుమార్తె మాత్రం యుద్ధ విద్యల వైపు మొగ్గు చూపుతుంది. నేనేం చేయాలో మీరే సలహా ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు రాజగురువు ఏమన్నాడు తెలుసా? రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, యుద్ధ విద్యలు నేర్చుకోవడము రాజులకు అంటే క్షత్రియ ధర్మం. విద్యకు ఆడ మగ అనే తేడా లేదు. ఇష్టపడితే కష్టం లేకుండా చక్కగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేర్చుకోవచ్చు. రాజకుమారి అభిష్టానికి అంటే ఆమె ఇష్టానికి మనం విలువనిచ్చి తనకు యుద్ధ విద్యలు నేర్పించడమే మంచిది అని సలహా ఇచ్చాడు రాజగురువు. ఇక రాజగురువు సలహాతో సువర్ణికను యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి అనుమతి ఇస్తూ మంచి గురువులను ఏర్పాటు చేశాడు రాజు. కొన్ని రోజుల్లోనే రాజకుమారి చక్కగా యుద్ధ విద్యలు నేర్చుకుంది. విక్రమసేనుడు ఒకరోజు సభను ఉద్దేశించి, సభికులారా, నాకు వయసు మీరుతుంది. పరిపాలనా బాధ్యతలు వదిలి నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇకపై ఇలా పరిపాలనా బాధ్యతలు చూడడానికి మీ అందరి అనుమతితో నా కుమార్తె సువర్ణికను రాజ్యానికి యువరాణిగా పట్టాభిషేకం చేసి పాలనా బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నాను అని ప్రకటించాడు. ముందుగానే విషయం తెలిసిన మంత్రి సభలో ఉన్న సామంతరాజులను తన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఆల్రెడీ వశపరుచుకున్నారు. అప్పుడు సభలో ఉన్నటువంటి సామంతరాజులందరూ కూడా, లేదు, ఏంటి, ఒక ఆడమేకు స్త్రీ రాజ్య పరిపాలన చేయడమా? మేము అస్సలకే ఒప్పుకోం. అటువంటి పరిస్థితి వస్తే ఈ రాజ్యాన్ని మేమే స్వాధీనం చేసుకుంటాం అంటూ ఎదురు తిరిగారు. మంత్రి కూడా వారికి వత్తాసు పలికాడు. రాజు విక్రమసేనుడికి మంత్రి దుర్బుద్ధి అప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు తాను ఈ మంత్రిని నమ్మి సలహాలు తీసుకున్నానా అని అనుకున్నాడు. విక్రమసేనుడు రాజగురువు సలహా అడిగాడు. అప్పుడు రాజగురువు విక్రమసేనుడితో, మహారాజా, ఈ సామంతరాజులు మంత్రి చేసినటువంటి ఐడియాకి లొంగి ఈ రకంగా మీ ఆజ్ఞను కాదని అంటున్నారు. మహిళా పాలన ఇష్టం లేదని వీళ్లకు చెప్తున్న సామంతరాజులు ఎవరైనా ఈ సువర్ణికతో యుద్ధం చేసి గెలవమని చెప్పండి. అప్పుడు ఆ సలహా మీరు నా సలహా పాటించి యుద్ధానికి మీ కుమార్తె అన్నీ నేర్చుకుంది కాబట్టి యుద్ధానికి రమ్మని చెప్పండి. ఈ సామంత రాజులను ఖచ్చితంగా సువర్ణిక ఓడగొడుతుంది అని చెప్పిండు. అప్పుడు ఇక సువర్ణిక యుద్ధము చేయడానికి ఆమెతోటి సరే అని ఒక సామంతరాజు అన్నాడు. వెంటనే పోటీకి ఏర్పాట్లు జరిగాయి. ఇక సువర్ణిక సామంతరాజును ముప్పు తిప్పలు పెట్టి ఓడించింది. ఈ పోరాటం తన ప్రాణం మీదకి రావడంతో ఇక ఆ సామంతరాజు, అయ్యో, నన్ను కాపాడండి, నేను ఆడవాళ్ళని తక్కువ అనుకొని రాజకుమారిని తోటి యుద్ధం చేద్దామని అనుకున్నాను. నన్ను క్షమించు రాజకుమారి అని, నన్ను ప్రాణాలను కాపాడు అని వేడుకున్నాడు. మంత్రి దుష్టపన్నాగం వల్లే
తాము ఇలా చేయాల్సి వచ్చిందని తమను క్షమించమని రాజును వేడుకున్నాడు. సువర్ణిక స్రవంతిక రాజ్యానికి సరైన పాలకురాలని, ఆమెకు యువరాణిగా పట్టాభిషేకం చేయమని సామంతరాజులు సభికులందరూ ఆ రాజైనటువంటి విక్రమసేనుడికి చెప్పారు. విక్రమసేనుడు సువర్ణికను మెచ్చుకుంటూ, ఇకపై శ్రవంతిక రాజ్య పరిపాలన పగ్గాలు నీ చేతికి అందిస్తున్నా, చక్కని పరిపాలనతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి అని చెబుతూ యువరాణిగా పట్టాభిషేకం చేశారు. మంత్రి పింగళుడిని, అతనికి సహకరించిన వారిని చెరసాలలో వేయించాడు. తర్వాతి కాలంలో సువర్ణిక తన రాజ్యాన్ని చక్కగా పాలించింది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరూ సమానమే, ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ కాదు. సరేనా? అందరికీ మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి. ఇంతటి చక్కటి కథను రాసిన వారు ఎం. గోపి. ఇంకొకటి